హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ కోడ్. ఈరోజు మనం జేవిఎం, జేఆర్ఈ, జేడీకే గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జేవిఎం అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, జేడీకే అంటే ఏంటి, అసలు వీటిని ఎందుకు యూజ్ చేస్తాం, ఇవి లేకుండా మనం జావా కోడ్ని రన్ చేయొచ్చా, ఏది ఉంటే మనం జావా కోడ్ని రన్ చేయొచ్చు, ఏది లేకపోతే జావా కోడ్ని అసలుకే రన్ చేయలేము. సో వీటన్నిటిని గురించి మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. So this is the diagram for the JVM, JRE and JDK. JDKలో మనకి JRE ప్లస్ JVM ఉంటాయి, ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ లైక్ జావా కంపైలర్, జావా డిబగ్గర్, రిమైనింగ్ టూల్స్ అన్నీ మనం జావా అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి ఏ టూల్స్ కావాలో ఆ టూల్స్ అన్నీ మనకి జేడీకేలో ఉంటాయి. జేఆర్ఈలో ఏమేమి ఉంటాయంటే లైబ్రరీ సెట్స్ ఉంటాయి అండ్ జేవిఎం ఉంటుంది. ఫస్ట్ మనం జేవిఎం గురించి డిస్కస్ చేద్దాం. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్ అనమాట. సో జావా వర్చువల్ మిషన్ జేవిఎం ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డాట్ జావాతో ఒక జావా కోడ్ని రాసాం, దాన్ని కంపైల్ చేసిన తర్వాత ఆ డాట్ జావా అనేది డాట్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్లో ఏముంటుంది అంటే బైట్ కోడ్ ఉంటుంది. డాట్ జావా అనేది సింటాక్సెస్ అవి హ్యూమన్ రీడబుల్ కోడ్ అనమాట, అంటే హ్యూమన్స్కి మాత్రమే అర్థమవుతాయి. నువ్వు కంపైల్ చేసి కంప్యూటర్కి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. కంప్యూటర్స్కి అర్థం కావాలి అంటే లాంగ్వేజ్ అనేది బైట్ కోడ్లో ఉండాలన్నమాట, అంటే బైనరీ లాంగ్వేజ్ లైక్ జీరోస్ అండ్ వన్స్లో ఉండాలి. సో నువ్వు కంపైల్ చేసిన తర్వాత అది డాట్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ అయ్యే దాంట్లో బైట్ కోడ్ ఉంటుంది. ఆ బైట్ కోడ్ అనేది జేవిఎంకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో దాన్ని లైన్ బై లైన్ రీడ్ చేసి ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడమే ఈ జేవిఎం పని. సో లోడ్స్ ద బైట్ కోడ్ని లోడ్ చేస్తుంది, వెరిఫైస్ ద బైట్ కోడ్ అంటే ఈచ్ లైన్ని వెరిఫై చేస్తుంది. సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నా, ఎక్సెప్షన్స్ ఏవైనా ఉన్నా, సో అవన్నీ అక్కడే వెరిఫై చేయడం అనేది జేవిఎం పని అనమాట. సో ఎర్రర్స్ ఉంటే అక్కడే కోడ్ అనేది స్టాప్ చేస్తుంది, ఏ ఎర్రర్స్ లేకపోతే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మన కోడ్లో మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవి ఏ మెమొరీలో ఉంచాలి అనేది కూడా జేవిఎం పని. అండ్ లాస్ట్ వన్ ఈజ్ పర్ఫార్మ్ గార్బేజ్ కలెక్షన్ అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అందులో గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటి, జావా ఎలా గార్బేజ్ ఎలా అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ని ఎలా రిమూవ్ చేస్తుంది అనేది మనం అక్కడ డిస్కస్ చేసాం. సో గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటంటే, సి++లో మనమే మాన్యువల్గా అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ని డిలీట్ చేయాలి, కానీ జావాలో అలా కాదు. ఆటోమేటిక్గా అన్యూజ్డ్ ఇంపోర్ట్స్ గార్బేజ్ కలెక్షన్ అనేది రిమూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ క్లాస్ ఉంది, నువ్వు ఆ స్టూడెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు, కాకపోతే ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని నువ్వు ఎక్కడ యూజ్ చేసుకోలేదు. సో ఆ ఆబ్జెక్ట్ అనేది అన్యూజ్డ్ ఆబ్జెక్ట్, నువ్వు ఎక్కడ యూజ్ చేసుకోలేదు, ఊరికే అలా పడుంది. సో దానివల్ల ఏంటి అంటే మెమొరీ వేస్ట్. సో అలా ఏవైనా అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటే జావా అనేది గార్బేజ్ కలెక్టర్ని యూజ్ చేసి అలాంటి అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ని అన్నిటిని రిమూవ్ చేస్తుంది. సో ఈ ఆల్ రోల్స్ అన్నీ జేవిఎంఏ చూసుకుంటుంది. దిస్ ఈస్ ద జేవిఎం రెస్పాన్సిబిలిటీ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జేఆర్ఈలో ఏమేమి ఉంటాయని చూసాం. డయాగ్రామ్లో జేవిఎం ఉంటుంది, ప్లస్ జేఆర్ఈ లైబ్రరీస్ కూడా ఉంటాయి. జేఆర్ఈ ఇట్ ప్రొవైడ్స్ ఏ ఎన్విరాన్మెంట్ రిక్వైర్డ్ టు రన్ ద అప్లికేషన్స్. మన అప్లికేషన్స్ రన్ అవ్వడానికి ఈ జేఆర్ఈ అనేది ఒక ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. జేఆర్ఈలో ఏమేమి ఉంటాయి అంటే జేవిఎం ఉంటుంది, కోర్ లైబ్రరీస్ ఉంటాయి అండ్ సపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక కోడ్ రాయాలి అనుకున్నావు, అందులో లిస్ట్ యూజ్ చేయాలి, లిస్టులకు సమ్ ఎలిమెంట్స్ యూజ్ చేయాలి. సో లిస్ట్ కలెక్షన్స్లో ఉండే లిస్ట్, ఆ లిస్టుని యూజ్ చేయాలి అంటే నువ్వు లిస్టుని ఇంపోర్ట్ చేసుకుంటావు. ఏ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటావు, జావా .utils అనే ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటావు. ఈ ఇటిల్స్ ప్యాకేజ్ మనకి ఎవరు ఇస్తారు అంటే జేఆర్ఈ ఇస్తుందన్నమాట. సో ఇలాంటి కోర్ లైబ్రరీస్ లైక్ నువ్వు ఫైల్స్ మీద వర్క్ చేయాలి అంటే ఐఓ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటావు. సో ఇలాంటి ప్యాకేజెస్, లైబ్రరీస్ అన్నీ మనకి ఎక్కడ ఉంటాయి అంటే జేఆర్ఈలో ఉంటాయి. సో జేఆర్ఈ మనకి ఏం చేస్తుందంటే మన జావా అప్లికేషన్స్ రన్ అవ్వడానికి లైబ్రరీస్ అందిస్తుంది.
అండ్ జేవిఎంని మన కోడ్ రన్ అవ్వడానికి జేవిఎంని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో కోర్ ప్యాకేజెస్ ఏంటివి అంటే లాంగ్, జావా డాట్ లాంగ్ ప్యాకేజ్, ఇటిల్ ప్యాకేజ్, ఐఓ ప్యాకేజ్, నువ్వు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైనా చేయాలంటే మ్యాథ్ ప్యాకేజ్ని యూజ్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్కి పవర్ ఆఫ్ సంథింగ్ 3 కానీ 2 కానీ కనుక్కోవాలనుకున్నాం. అప్పుడు మ్యాథ్ డాట్ పిఓడబ్ల్యూ పవర్ని యూజ్ చేస్తాం. అది ఎక్కడ ఉంటుందంటే మ్యాథ్ ప్యాకేజ్లో ఉంటుందన్నమాట. సో ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇలాంటి ప్యాకేజెస్ అన్నీ మనకి ఎవరు ఇస్తారు అంటే జేఆర్ఈ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్ అనమాట. సో జేడీకే 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 అనేది మనకి జావా అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, జేఆర్ఈ అండ్ డెవలప్మెంట్ టూల్స్ ప్లస్ జేవిఎం. జేడీకేలో జేఆర్ఈ ఉంటుంది, జేవిఎం ఉంటుంది, ఆల్ డెవలప్మెంట్ టూల్స్ అన్నీ మనకి జేడీకేలో ఉంటాయి అన్నమాట. సో జేడీకే ఏమేమి కంటెంట్స్, జేడీకేలో ఏమేమి ఉంటాయి అంటే జేఆర్ఈ ఉంటుంది, జావా కంపైలర్ ఉంటుంది, జావా డాక్ ఉంటుంది, జావా డీబగర్ ఉంటుంది, ఇంకా రిమైనింగ్ చాలా డెవలప్మెంట్ టూల్స్ అన్ని మనకి జేడీకే అందిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జేడీకే ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు డాట్ జావాలో మనం కోడ్ రాసాం, డాట్ జావాలో సేవ్ చేసిన తర్వాత మనం కంపైల్ చేస్తాం. ఈ కంపైలర్ ఎవరు అందిస్తున్నారు మనకి? జేడీకే అందిస్తుంది. సో కంపైల్ చేసిన తర్వాత బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ బైట్ కోడ్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? జేవిఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. జేవిఎం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి లైబ్రరీస్ కావాలా? ఆ లైబ్రరీస్ అన్ని ఎవరు ఇస్తున్నారు? జేఆర్ఈ ఇస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో మన కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూద్దాం. నువ్వు డాట్ జావాతో కోడ్ని రాసి డాట్ జావా ఎక్స్టెన్షన్స్తో ఫైల్ని సేవ్ చేసావు. ఇప్పుడు మనము కంపైల్ చేయంగా జేడీకే యూజ్ చేసి జావా-సి యూజ్ చేసి మనం కోడ్ని కంపైల్ చేస్తాం. అప్పుడు డాట్ జావా ఫైల్ అనేది డాట్ క్లాస్ ఫైల్గా అంటే బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ బైట్ కోడ్ని జేఆర్ఈకి సెండ్ చేస్తుంది. సో జేఆర్ఈ సెండ్ చేయగానే జేవిఎం ఆ బైట్ కోడ్ని లోడ్ చేసి లైన్ బై లైన్ వెరిఫై చేసి ఎగ్జిక్యూట్ చేసి మెమొరీ అలికేట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట జేవిఎం మన కోడ్కి. అండ్ జేఆర్ఈ అనేది నీ కోడ్కి ఏవేవి లైబ్రరీస్ కావాలో ఆ లైబ్రరీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో అండ్ మరీ ఆ కోడ్ని మరీ ఎగ్జిక్యూట్ చేస్తే జిట్ కంపైలర్ని యూజ్ చేసుకొని ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. మన కోడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనేవి ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతాం. సో మీకోసం ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే నా దాంట్లో ఓన్లీ జేఆర్ఈ మాత్రమే ఉంది, జేడీకే లేదు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రన్ జావా కోడ్ విత్ జస్ట్ జేఆర్ఈ? సో దీనికి ఆన్సర్ నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఐ హోప్ దిస్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ హెల్ప్ఫుల్. మీకు ఈ టాపిక్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ జావా కాన్సెప్ట్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.